వెల్కమ్ టు అనంత హెల్త్. డాక్టర్ దగ్గరకు వెళ్తే నాలుక ఎందుకు చూపించమంటారో మీకు తెలుసా? ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం చెడిపోతే తిరిగి ఆరోగ్యవంతులుగా మారటం చాలా కష్టం అని పెద్దలు పదే పదే చెబుతారు. అందుకే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తారు. ఎప్పుడైనా మనకు చిన్న అనారోగ్యంగా అనిపిస్తే వైద్యుల దగ్గరికి వెళతాం. వైద్యుల దగ్గరికి వెళ్ళిన సందర్భంలో డాక్టర్లు ముందు మనల్ని నాలుక చూపించమని అడుగుతారు. అసలు డాక్టర్లు నాలుక ఎందుకు చూపించమంటారు? నాలుక ద్వారా డాక్టర్లు గుర్తించేది ఏమిటి? మన నాలుక ఏ సంకేతాలను ఇస్తుందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నాలుక గులాబీ రంగులో ఉంటుంది. లేత గులాబీ రంగు, ముదురు గులాబీ రంగులో నాలుక ఉంటుంది. నాలుక పైన సన్నని తెల్లటి పొర కూడా ఉంటుంది. ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి నాలుక ఎప్పుడూ తేమగా ఉంటుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నాలుకను చూసి నాలుక తేమగా ఉందా, డ్రైగా ఉందా, నాలుక పైన ఏమైనా మచ్చలు ఉన్నాయా, నాలుక ఏ రంగులో కనిపిస్తుంది అన్న దానిని బట్టి ఆరోగ్య సమస్యలను గుర్తిస్తారు. నాలుకపై తెల్లని మచ్చలు ఉంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ గా సంకేతంగా చెబుతారు. నాలుక నల్లగా కనిపిస్తే గొంతులో ఏదో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి కారణంగా నల్లగా మారినట్టు గుర్తిస్తారు. కొన్ని సందర్భాల్లో నాలుక నలుపు రంగులోకి మారటం క్యాన్సర్ని కూడా సూచిస్తుందని చెబుతారు. నాలుక పసుపు, నీలి రంగుల్లోకి మారితే ఇవే సమస్యలు ఉన్నట్లు. ఇక నాలుక పసుపు రంగులోకి మారితే కామెర్లుగా భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో నాలుక పసుపు రంగుగా మారటం డయాబెటీస్ కి కూడా సంకేతంగా చెబుతారు. నాలుక నీలి రంగులోకి మారినట్లు కనిపిస్తే అది గుండె సంబంధిత వ్యాధులకు సూచిస్తుందని చెబుతారు. గుండె శరీరంలో రక్తాన్ని సరిగ్గా పంపు చేయని సమయంలో నాలుక నీలి రంగులోకి మారుతుంది. రక్తంలో సరిగ్గా ఆక్సిజన్ స్థాయిలు లేనప్పుడు నాలుక నీలి రంగులోకి మారుతుంది. నాలుక ఎర్రగా మారితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. నాలుక ఎర్రగా మారినట్టు కనిపిస్తే విటమిన్ లోపం ఉన్నట్లు, జ్వరం ఉన్నట్టు సంకేతంగా చెబుతారు. నాలుక మృదువుగా మారితే ఇన్ఫెక్షన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపమని గుర్తిస్తారు. నాలుక తెల్లబడితే రోగ నిరోధక శక్తి వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుందని గుర్తిస్తారు. ఇక నాలుక పగిలినట్టుగా కనిపిస్తే అది సోరియాసిస్ వంటి సమస్యలకు సంకేతంగా చెబుతారు. అందుకే డాక్టర్లు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళినప్పుడు నాలుక చూపించమని అడుగుతారు.